మేమైతే కొన్ని రోజులు ల్యాప్టాప్ వర్క్ ప్రెషర్ ట్రాఫిక్ ఆఫీసు అన్నీ పక్కన పెట్టి అయితే వచ్చేసినాం. కాఫీ తాగైతే వచ్చినాం. అంటే వాళ్ళు మాకు తీశారు, ఇంకా మేము కూడా వాళ్ళకి తీయాలి కదా. ఈ జాకెట్ కొంచెం ఇదిగా కనిపిస్తుంది కానీ ప్లీజ్ మా ఇద్దరికి స్విమ్మింగ్ రాదు ఫ్రెండ్స్. మా టైర్ అక్కడ ఉంది పాపం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? లాక్ హార్ట్ వ్యూ పాయింట్. సో ఇక్కడైతే షాప్స్ ఉంటాయి. హాయ్ హలో. సో ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ బెంగళూరు నుంచి మున్నార్ రోడ్ ట్రిప్ అయితే పోయినాము అని కంప్లీట్ ట్రావెల్ గైడ్ 7 minutes లో విత్ టిప్స్ తో సహా అయితే అప్లోడ్ చేసిన. మేబీ మీరు ఫ్యూచర్ లో మున్నార్ వెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ మీకు యూజ్ అవ్వచ్చేమో. ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇదైతే మున్నార్ లో ఫస్ట్ డే స్టే విషయానికి వస్తే మేము మున్నార్ మైన్స్ హోమ్ స్టే లో అయితే ఉన్నాం. ఇది అనాచల్ అనే ప్లేస్ దగ్గర అయితే ఉంటుంది. ఈ హోమ్ స్టే దగ్గర వ్యూ అయితే మొత్తం ఇట్లా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేచర్ కి చాలా దగ్గర ఉన్నట్టు అనిపించింది మొత్తం. చూసారా సౌండ్స్ వినిపిస్తున్నాయా? సీరియస్గా చాలా ప్రశాంతంగా ఉంది. మేము యాక్చువల్గా మున్నార్లో 1 dayలోనే మొత్తం చూసి వెళ్ళిపోవచ్చు, కానీ మేము మున్నార్కనే 3 days పెట్టుకున్నాం. మేము యాక్చువల్గా అన్నీ చూసేయాలి తిరిగేయాలని కాదు, కొంచెం ప్రశాంతంగా ఉందామనేసి ఇక్కడికి వచ్చినాం. అంటే మాకు ఈ నేచర్ని బాగా ఎంజాయ్ చేయాలని ఉంది కొన్ని రోజులు, అందుకే అన్నీ పక్కన పెట్టి ఒక 1 week అయితే వెకేషన్కి వచ్చేసినాం కేరళకి. సో ఇట్లుంటుంది. పొద్దున్నే లేవగానే కంప్లీట్ అంటే మేము ఇప్పుడు ఒక విలేజ్లో నుంచి బయటకు వెళ్తున్నాం. వేరే ప్లేసెస్లో కూడా మేము వెళ్ళి స్టే చేసి ఉండొచ్చు. ఒక కంప్లీట్ పక్కకి కార్ వస్తుంది. సో మాకు కంప్లీట్ ఇట్లా చెట్లు ఇట్లానే ఉండాలి కాబట్టి ఇట్లా ఒక ప్లేస్లో అయితే హోమ్ స్టేలో స్టే చేస్తున్నాం. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ అందుకే మైక్ తీసుకోవాల్సింది. ఎర్లీ మార్నింగే లేచి కాఫీ తాగడానికి అయితే వెళ్తున్నాం, కొంచెం ఒక వాక్ చేసినట్టు ఉంటుంది అనేసి. సో ఇట్లా అడవి మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది అనమాట, మొత్తం చెట్లు, కానీ చెట్లు లోపలే ఇల్లులు ఉంటాయి. అసలు నిజంగా ఒకసారి అనిపిస్తుంది వీళ్ళు ఎంత లక్కీ అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా పొద్దున్న లేచిన వెంటనే. నాకు తెలిసి నేను ఇట్లాంటి వైబ్ అయితే ఎప్పుడు అంటే ఏమంటారు ఇట్లాంటి వైబ్ అయితే ఎప్పుడు నేను అంత ఎంజాయ్ చేయలేదు. మేమైతే కొన్ని రోజులు ల్యాప్టాప్ వర్క్ ప్రెషర్ ట్రాఫిక్ ఆఫీసు అన్నీ పక్కన పెట్టి అయితే వచ్చేసినాం. లిటరల్లీ నేనైతే ఎప్పుడో పెళ్ళి కాకముందు నేను వెకేషన్కి వెళ్ళింది. తర్వాత అసలు లిటరల్లీ వర్క్ వల్ల కొన్ని రీజన్స్ వల్ల టైమే దొరకలేదు. అందుకే మెయిన్ రీజన్ అయితే కొంచెం పీస్ కోసమే మేము ఇన్ని రోజులు అసలు కంప్లీట్ డిసెంబర్ ఎండ్ మొత్తం నేను లీవ్ పెట్టేసిన. యూజువల్గా పెడతాను, బట్ ఇన్ని డేస్ అయితే నేను ఎప్పుడు పెట్టలేదు. సో అన్ని డేస్ పెట్టేసినాను అనమాట. ఇంకా ఒక 10 to 15 days ఇంకా నేను ల్యాప్టాప్ వైపు కూడా చూడను. లిటరల్లీ ఈ మధ్య చాలా అంటే చాలా ప్రెషర్ వచ్చేసింది. సో కొంచెం ప్రశాంతంగా మనం కేరళ వైబ్స్ని ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు అనమాట. చూస్తున్నారా, ఎక్కడ చూసినా కూడా ఇట్లానే చెట్లు ఉంటాయి, లోయలు చెట్లు కొండలు కంప్లీట్ ఇవే ఉంటాయి అసలు. అందుకే అనుకుంటా అందరూ చెట్లు నాటాలి అంటారు. సో ఇంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా, ఇన్ని చెట్లు ఉంటాయి చుట్టూ. సో ఇక్కడ మీరు లోపల చూస్తున్నారా, అక్కడైతే లోయ కంప్లీట్గా, మేమైతే జస్ట్ బయట నుంచి క్యాప్చర్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మనం నడవనవసరం లేదనమాట, జస్ట్ మనం పైన అక్కడ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అదే మనల్ని తీసుకెళ్ళిపోతుంది. అంత ఎక్కువ డౌన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇట్లా అనమాట. ఇంకా దగ్గరలో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 800 meters ఉంటుంది మేము స్టే చేస్తున్న ప్లేస్కి, కొంచెం టౌన్లోకి వెళ్ళడానికి. గైస్, దిగేటప్పుడు డౌన్ ఉందని చాలా ఈజీగా దిగేసిన. ఇట్లాంటివి 3 డౌన్లు అనమాట, దిగడం ఎక్కడం. కానీ ఇప్పుడు ఎక్కుతుంటే చాలా కష్టంగా ఉంది. అందుకే ఫిట్గా ఉండాలని చెప్పేది. ఫిట్గా ఉంటే ఇట్లాంటి కష్టాలు రావు. అందుకే జిమ్ ఎక్సర్సైజ్ ఇట్లాంటివన్నీ పెడతారు. కానీ మనమా ఏం చెయ్యము, ఒకళ్ళు చేసినా ఫుడ్ కంట్రోల్ ఉండదు. సో అందుకే గైస్, ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం ఫిట్గా ఉంటే ఇట్లా నాలాగా టైర్డ్ అవ్వరు. తెలుసు కదా. సో గైస్, ఇప్పుడే కాఫీ తాగైతే వచ్చినాం. సో వచ్చిన తర్వాత డైరెక్ట్ మేము స్టే చేస్తున్న హోమ్ స్టేకే వచ్చినాం. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. సో అంతే, ఈరోజు ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్తాము పెద్దగా అంటే యాక్చువల్గా మా హస్బెండ్ ప్లాన్ చేసినారు. నేనైతే నాకేం తెలియదు ప్లానింగ్ కూడా.
సో తను ఎటు ప్లాన్ చేస్తాడు కాబట్టి మనం జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడం. సో చూసినారా వెహికల్స్ అట్లా పోతుంటాయి అనమాట అక్కడక్కడ. రోడ్ ఇట్లా ఉంటుంది. మేము కింద నుంచి పైకి వచ్చాము, ఇప్పుడు పై నుంచి కిందకి వెళ్తున్నాం. ఇక్కడ ఒక ప్రాపర్ వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. మహేష్ అయితే అక్కడ ఫొటోస్ తీస్తున్నాడు అనమాట. ఎవరో అడిగితే అంటే వాళ్ళు మనకు తీశారు, ఇంకా మేము కూడా వాళ్ళకి తీయాలి కదా. సో ఇవంతా కామనే ఇట్లాంటి ప్లేసెస్లో. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్లో అయితే స్టాప్ చేసినాం. ఇట్లాంటి వ్యూ పాయింట్స్ చాలానే ఉంటాయి. ట్రాఫిక్ గాయ్స్, ట్రాఫిక్ ఎక్కడ చూసినా ట్రాఫిక్. ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే అసలు సిచ్యువేషన్ రావట్లేదు, ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. ఇంకా మేము వెళ్తున్న ప్లేస్ కి చాలా టైమే ఉంది. చాలా టైం అంటే ఇంకా 30 minutes చూపిస్తుంది. స్లోగా వెళ్తున్నాయి, ట్రాఫిక్ కూడా అట్లనే ఉంది. మాకైతే ఆకలిస్తుంది. ఎక్కడైనా ఆపుదామంటే ఇక్కడ చాలా వరకు మ్యాగీలే ఎక్కువ తింటున్నారు. ఇంకా మేము కూడా అదే తినాలేమో. బట్ వెళ్తున్న ప్లేస్ అంతా కొంచెం క్రౌడెడ్ ఉండడం వల్ల ఒకవేళ స్టాప్ చేసినా లేట్ అయిపోతుంది. సో మేము వెళ్ళే ప్లేస్ కి ఇంకా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుందని మేము ప్రెసెంట్ కార్లో ఉన్న స్నాక్స్ మేనేజ్ చేస్తున్నాం. ప్రెసెంట్ అయితే డార్క్ ఫ్యాంటసీ ఇంకా లేస్ లో అయితే కొంచెం పొట్ట నింపుకుంటాం. తర్వాత ఎక్కడైనా దిగినప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం. ప్రెసెంట్ అయితే డార్క్ ఫ్యాంటసీ తినాలి. ఇంకా తినకపోతే ఇంకా అంతే ఆకలిస్తుంది. ఇప్పుడైతే మ్యాగీ తిన్నామని పక్కన అయితే స్టాప్ చేస్తాం. ఇక్కడైతే ఫైనల్ గా మా కోసం 2 ప్లేట్లు మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ లో మంచిగా చేద్దాం. సో మన ఇప్పుడు మేమైతే మున్నార్ నుంచి మట్టుపట్టి డైరెక్షన్లో వచ్చి ఫస్ట్ అయితే ఫోటో పాయింట్ కవర్ చేసినాం. ఇదైతే నేను చెప్పనవసరం లేదు, చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఇక్కడ కొండలు, ఆ రోడ్స్, ఇంకా గ్రీనరీ, టీ తోటలు చూస్తుంటే ఎంత మంచిగా అనిపించింది తెలుసా. ఫోటో పాయింట్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్. కానీ లోపలికైతే అలో చేయరు. గైస్ ఇప్పుడు ఫోటో పాయింట్ దగ్గర నుంచి మడుపట్టి డ్యామ్ దగ్గరకు అయితే పోతున్నాం. సో ఇక్కడైతే యాక్చువల్గా నేను మీకు చూపిలేదు, కానీ ఒక 20 minutes నుంచి ట్రాఫిక్ అట్లనే ఉంది. స్లోగా మూవ్ అవుతున్నాయి, ఒక్కదాని తర్వాత ఒకటి వెహికల్స్ అంతా ఆగిపోయినాయి. సో డ్యామ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇట్లంతా కూడా పార్క్ చేసినారు, ఇంకా తినడానికి కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే మట్టుపట్టి డ్యామ్. ఇది ఒక పెద్ద చెరువు లాంటిది. ఇక్కడికి వచ్చేలాగుంటే ఎర్లీ మార్నింగ్ రండి, లేకపోతే ఈవినింగ్ రండి. అంటే కొంచెం వెదర్ అనేది అప్పుడు కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే బోట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. పెడల్ బోట్స్, స్పీడ్ బోట్స్ ఇట్లాంటివి. బయటనే టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో గైస్ ఇప్పుడైతే మేము పెడల్ బోట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి పోతాం. మేము ఇద్దరమే చూద్దాం ఎట్లుంటుందో. ఈ జాకెట్ కొంచెం ఇదిగా కనిపిస్తుంది, కానీ ప్లీజ్ మా ఇద్దరికి స్విమ్మింగ్ రాదు. నీకు కూడా రాదు కదా. సో మాకు స్విమ్మింగ్ రాదు. సో ఇట్లా చేయక తప్పదు, ఇది వేసుకోక తప్పదు. అట్లా పెడల్ బోట్లో అట్లా నేచర్ని ఆస్వాదిస్తూ వెళ్తున్నాం. సో ఇక్కడ పెడల్ బోట్స్ కి అయితే ఒక కపుల్ లైక్ ఇద్దరికి 400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 30 minutes అయితే టైమ్. సో ఇక్కడ వాటర్ లో కొంచెం దగ్గర మధ్యలో వరకు వెళ్తే నేచర్ ని చాలా దగ్గరగా చూసినట్లు ఫీల్ అవుతుంది. ఇంకా వెదర్ ఏమైనా కొంచెం కూల్గా ఉంటే ఇంకా బాగుంటుంది. లైక్ ఆ క్లౌడ్స్, ఆ చుట్టూ కొండలు, ఇంకా గ్రీనరీ, ఇంకా వాటర్. సో ఇదంతా కూడా చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. గైస్ మేము వాళ్ళైతే ఇచ్చిన 30 minutes, మేము తీసుకునేది ఎక్స్ట్రా 20 minutes. అండ్ ఓవరాల్గా 50 minutes అయితే ఇట్లా మంచిగా తిరిగినాము. ఏం కాదు, ఎందుకంటే పెడల్ బోట్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా టైమింగ్ మీరు తిరగాలంటే కూడా తిరగచ్చు. సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళి పెడల్ బోట్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ ప్లాన్. మేమైతే ఇప్పుడు టాప్ స్టేషన్ దగ్గరకు అయితే వెళ్తున్నాం. ఈ రోడ్ ట్రిప్ లో టీ ఎస్టేట్స్ దగ్గర డ్రైవ్ చేయడం అనేది చాలా బాగుంటుంది. అండ్ టీ ప్లాంటేషన్స్ ఈ మున్నార్లో ఒక పెద్ద హైలైట్ అనే చెప్పొచ్చు. అండ్ రోడ్స్ కూడా చాలా క్లీన్ అండ్ స్మూత్ ఉంటాయి. ఘాట్ రోడ్స్ కాబట్టి కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా ఉండడం చాలా బెటర్. గైస్ ఎవరైనా మున్నార్ రావాలనుకుంటే ఇది హెల్ప్ అవ్వచ్చేమో. సో నేను పక్కన ఒక డైరెక్షన్స్, రూట్స్ అంతా యాడ్ చేస్తా. మీకు కావాల్సిన రూట్ లో వెళ్ళి మంచిగా వ్యూ అంటే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నియర్ బై టాప్ స్టేషన్ దగ్గర అయితే టీ ప్లాంటేషన్స్ లో కూడా అలో చేస్తారు. బట్ అన్నిట్లో చేస్తారేమో తెలియదు. మేమైతే దిగలేదు. మేము నెక్స్ట్ డే ఇంకొక ప్లేస్ కి అయితే వెళ్ళినా, అది కూడా చూపిస్తా. అండ్ చూస్తున్నారా ఇక్కడైతే ట్రాఫిక్ అయితే చాలా గట్టిగా ఉన్నింది. బట్ స్టిల్ ఆ మంచు, ఆ క్లౌడ్స్ మొత్తం కూడా అంటే వ్యూ నాకు చాలా మెస్మరైజింగ్ గా అనిపించింది. గైస్ చూడండి ఇదే వ్యూ. యాక్చువల్ గా మేము ఎంట్రీ ఇచ్చినప్పుడు అయితే కంప్లీట్ ఈ కొండలు మొత్తం క్లౌడ్స్ తో కవర్ అయింది. లక్కీగా కొంచెం ఎండ వస్తూ ఇట్లా కొంచెం ఓపెన్ అయింది అనమాట.
ఇక్కడికి నేనైతే ఎర్లీ మార్నింగ్ సజెస్ట్ చేస్తా, బాగుంటుంది అనుకుంటున్నా. నేనైతే ఎర్లీ మార్నింగ్ వస్తే ఒక 4:30 అట్లా వచ్చినాము. ఆ వ్యూ అన్నమాట ఇది. యాక్చువల్ గా క్రౌడ్ ఉంటుంది అనుకున్నాం, బట్ లక్కీగా క్రౌడ్ ఏం లేదు. సో ఇక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడి నుంచి అయితే ఇంకా మేము రిటర్న్ అయినాం. లైక్ కిందకైతే దిగేసినాం. అండ్ మీరు నడుచుకొని పోతే కంటిన్యూస్గా షాప్స్ ఇవి అవి ఉంటాయి. ఇక్కడ మాకు అస్సలైన ట్రబుల్ స్టార్ట్ అయిందంటే లాస్ట్ వ్లాగ్లో చెప్పినా కదా, కార్ టైర్లోకి మేకుపోయి ఇంకా కార్ టైర్ పంచర్ అయ్యే సిచ్యువేషన్ వచ్చి ప్రెషర్ అంతా తగ్గిపోయి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అది చెప్తా. సో మేమైతే ఇంకా కిందకి దిగి కేరళకి వచ్చినాం. అఫ్ కోర్స్ ఇక్కడ టీ, కాఫీ పౌడర్ ఇట్లాంటివి తీసుకోవాలనిపిస్తుంది కదా, అందుకే మేము కూడా అట్లయితే కొనుక్కున్నాం. సో ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకుందామని రెస్టారెంట్ నుంచి కొంచెం బయటకు వస్తే ఈ వ్యూ కనిపించింది అనమాట. బాగుంది కదా. సో ఇప్పుడైతే ఇంకా మేము లంచ్ చేసి ఇంకా డైరెక్ట్ మేము ఉంటున్న హోమ్ స్టేకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు అయితే అంతే, ఇంకా ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది. సో ఇంకా ఈరోజు అంతే. సో ఇట్లయితే మేము లంచ్ ఏం చేయలేదు కాబట్టి ఈవినింగ్ డైరెక్ట్గా చపాతీ ఇంకా పన్నీర్ గ్రేవీ ఏదో పన్నీర్ బటర్ మసాలా అయితే ఇట్లయితే కంప్లీట్ చేసినాం. దీని తర్వాత ఇంకా కార్ తీద్దామని చూసినాం. ఈలోగా కార్లో మేకునింది. గైస్ ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది నెక్స్ట్ డే వ్లాగ్. సో ఈ వ్లాగ్లోనే నేను స్టోరీ చెప్తా. సో దీని ముందు రోజే నైట్ మాకు ట్రబుల్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మా స్టేకి, ఆ కార్ ట్రబుల్ ఇచ్చిన ప్లేస్ కి. సో మాకు తెలీదు మేకు దాంట్లోకి వెళ్ళింది అని. సడన్ గా మహేష్ ఈ ప్రెషర్ అదేదో ఉంటది కదా కార్ లో, అది ఆన్ చేసి చూస్తే ఎందుకు ప్రెషర్ తగ్గుతుంది ఒక టైర్ లో అని డౌట్ వచ్చింది. అది ఏంది అసలు ఈవినింగ్ 5:30 6:30 అనుకుంటా. ఒక సైడ్ ఏమో సిగ్నల్ లేదు మొబైల్లో, ఇంకో సైడ్ ఏమో డార్క్ అయిపోతుంది, ఇంకో సైడ్ పంచర్ కిట్ లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అట్లీస్ట్ సిగ్నల్ ఉన్నా ఏదో ఒకటి చేసుండే వాళ్ళం, లైక్ చుట్టూ ఎక్కడైనా వెతికి ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుండేది. బట్ నాకు చాలా టెన్షన్ ఉండే. ఎందుకు టెన్షన్ అంటే సిగ్నల్ లేదు కదా, ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తారు లైక్ ఎక్కడున్నారు ఏమి అని. మేము టైర్ పంచర్ అయిపోయి ఇక్కడే ఉంటే లైక్ ఒక 2-3 hours భయపడతారు కదా వాళ్ళు కూడా. అట్లీస్ట్ వాళ్ళకి చెప్పేస్తే మేము ఇక్కడ ఉన్నామని ఒక ధైర్యం ఉంటుంది. సో మళ్ళీ తర్వాత మేము ఏదో ఒకటి చేసుకోవచ్చు అనే దానికి టెన్షన్ పడినా. సో పంచర్ కిట్ అనేది పక్కగా మీతో క్యారీ చేయండి. సో మేము అట్లనే వచ్చేసినాం డైరెక్ట్ మున్నార్ దగ్గరికి. 40 కిలోమీటర్స్ తెలుసా, ఇంక అట్లనే ఏదైతే అయ్యిందిలే అనేసి ఇంకొచ్చేసినాం మేము. ఆ మేకు తీసింటే మొత్తం ఎయిర్ అంతా వెళ్ళిపోయి ఉంటది. ఇటు ఇవి ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి అంత ఇష్యూ ఏం రాదు అని మహేష్ అన్నాడు. అందుకే ఇట్లానే వెళ్ళిపోదామని తను చెప్పాడు కాబట్టి ఇంకా మేము అట్లనే వెళ్ళిపోయినాం 40 కిలోమీటర్స్. డైరెక్ట్ మున్నార్ దగ్గరికి వచ్చేసరికి సిగ్నల్ వచ్చింది. ఇంకా అక్కడ చూస్తే ఒక మెకానిక్ షాప్ ఉండే, అక్కడ క్లోజ్ అయింది. ఇంకా వాళ్ళని అడిగితే ఆ రోజు సండే దట్టు ఇక్కడ ఆల్మోస్ట్ 8 o'clock అంతా క్లోజ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తామన్నారు. ఇంకా సర్లే అని ఇంకా అట్లీస్ట్ ప్రెషర్ అయినా ఎయిర్ అయినా ఉండాలి కదా టైర్ లో. అందుకే పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే పోయి ఇంకా అక్కడ కొంచెం ప్రెషర్ అయితే పెట్టుకున్నాం. దాని తర్వాత ఇంకా డైరెక్ట్ హోమ్ స్టేకి అయితే వెళ్ళిపోయినాం. హోమ్ స్టేకి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే 20 నుంచి 10 ఐ థింక్ 8 or 9 వచ్చింది ప్రెషర్. ఆ టైర్ అయితే తీసుకున్నాం. హోమ్ స్టే వాళ్ళు అయితే హెల్ప్ చేసినారు. తెలిసిన మెకానిక్ ని పిలిచి ఇంటి దగ్గరికి ఇంకా వాళ్ళతో టైర్ చేంజ్ చేయించి ఇంకా డైరెక్ట్ కార్ని అయితే ఇంకా షాప్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా అట్లా ఒక 10-15 minutes లో మొత్తం అయిపోయింది. అంటే మంచిగా అయితే చేసేసినారు. బట్ దట్స్ ఫైన్. అప్పుడప్పుడు ఇట్లా అయితే దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు, ఎప్పటికప్పుడు వదిలేయాలి. సో ఇప్పుడు మా వే అయితే తెక్కడి డైరెక్షన్ లో లాక్ హార్ట్ వ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ప్లాంటేషన్ అని టీ ఎస్టేట్స్ ఇట్లా డిఫరెంట్ పేర్లతో అయితే ఏవేవో మాకు అన్ని చూసేయాలని కాదు, లైక్ రోడ్స్ ఆ వ్యూని ఎంజాయ్ చేద్దామని ఇంకా వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. అండ్ ఈ టీ ఎస్టేట్ లోకి అయితే అలో ఉంది. టికెట్ అయితే 50 rupees per head. ఎంత టైం అయినా ఉండొచ్చు. మేము ఎక్కువ టైం ఉండలేదు, కొంచెం ఎండ ఉండింది. బట్ ఒకసారి జస్ట్ అట్లా లోపలికి పోయి కొంచెం టైం అటు ఇటు చూసి ఇంకా బయటకైతే వచ్చేసినాం. అట్లా జస్ట్ మాకు ఇక్కడ మెయిన్ నచ్చింది, ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ రోడ్ సైడ్ చిన్న షాప్స్ చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అయితే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వస్తే ఇంకా బాగుంటుంది. అంటే వెదర్ కి ఈ నేచర్ కి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఫోటోషూట్ చేయాలనుకుంటారో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్. లోపలికి కూడా అలో చేస్తారు కాబట్టి కొంతమందికి ఫొటోస్ బాగా క్రేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా మంచిగా వస్తాయి ఇక్కడ. ఇంకా దీని తర్వాత లంచ్ చేయాలి కదా, అందుకే కొంచెం బయటకైతే వచ్చినాం. బాగా ఆకలి కూడా ఉండే. ఇంక ఇక్కడ ఇప్పి నూడిల్సే కనిపించినాయి. సో అట్లా మా లంచ్ అయితే ఇక్కడ ఇప్పి నూడిల్స్ తో ఫినిష్ చేసినాం. బాగుంది అట్లా రోడ్డు పక్కన చిన్ని షాప్స్ లో కూర్చొని తింటుంటే. సో దీని తర్వాత మేము ఇక్కడి నుంచి యాక్చువల్గా కొంచెం ముందుకైతే పోయినాం. ముందుకంటే ఒక 2-3 kilometers అయితే పోయినాం. ఎక్కడ చూసినా ఇట్లా గ్రీనరీనే ఉంటది, మధ్యలో రోడ్స్. సో అక్కడ ఒక ప్లేస్ లో కార్ పార్క్ చేసి ఒక దూరంగా ఒక చిన్ని షాప్ అయితే కనిపించింది. అక్కడికి పోయి కాఫీ తాగుదాం అనిపించింది. సో అందుకని కాఫీ అయితే ఆర్డర్ చేసి ఇంకా కాఫీ తాగి అక్కడ ఆల్మోస్ట్ మేము 2 hours అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం. లైక్ ఆ వెహికల్స్ కొంతమంది ఫొటోస్ తీసుకుని వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. సో అట్లా బాగా అనిపించింది. దీని తర్వాత మేము స్టే చేస్తున్న హోమ్ స్టేకి అయితే వచ్చేసినాం. తర్వాత నైట్ డిన్నర్ చేయాలి కదా, అందుకే బయటకు వచ్చి ఇట్లా మా డిన్నర్ ని కూడా ఫినిష్ చేసినాం. సో గైస్ ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. ఎవరైనా కొత్తగా చూసి నచ్చి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.